హైవే రోడ్లు కాకుండా స్టేట్ రోడ్ల మీద కూడా టోల్ గేట్లు పెట్టాలని ఏపీ గవర్నమెంట్ ఆలోచించేస్తుంది. అది పెడితే మంచిదేనంటారు, మంచి విధానమేనా? మళ్ళీ ఇప్పుడు ఇట్లాంటి టోల్ గేట్లు అన్నీ పెట్టామనుకోండి, ఇంకా హ్యూజ్ ట్రాఫిక్ అవుతుందిగా. ట్రాఫిక్ సెన్స్లో పెట్టుకొని ఇట్లాంటి టోల్ గేట్లు అనేవి అట్లని ప్రపోజల్ చేసుకోవాలి. హైవేల మీద కాకుండా స్టేట్ రోడ్ల మీద కూడా టోల్ గేట్లు పెట్టాలని ఏపీ గవర్నమెంట్ ఆలోచించేస్తుంది. పెట్టొచ్చు అంటారా? ఉపయోగమైనది? పెట్టకూడదు. ఆదాయం వచ్చింది, రోడ్లు బాగుపడతాయని గవర్నమెంట్ ఆలోచించేస్తుంది కదా. అంటే జనాల మీద ట్యాక్స్ పడుతుంది కదండి. ట్యాక్స్ భారీ ఇది బడ్జెట్ ఇది కదా. తక్కువ రేటుకే అట్లా టోల్ గేట్లు పెడితే జనాల దగ్గర నుంచి ఆదాయం వచ్చినట్లు ఉండిద్ది, అటు రోడ్లు కూడా బాగుపడినట్టు ఉండిద్దని ఒక ఆలోచన. వద్దంటారా? అనవసరం అనిపిస్తుంది. అనవసరం. కొత్తగా టోల్ గేట్లు పెడతామంటున్నారు, ఇట్లా ట్యాక్స్ కూడా పడే అవకాశం ఉందంటారు కదా. అలాంటప్పుడు కొత్త టోల్ గేట్లు పెట్టకూడదు. దానివల్ల ఉపయోగం ఏం లేదు. ప్రభుత్వానికి పద్ధతి ప్రకారం రావాల్సిన ఆదాయం కాకుండా ఇది ప్రజలను దోచుకునే ఆదాయంలా కనిపిస్తుంది. ప్రభుత్వం స్టేట్ రోడ్ల మీద టోల్ గేట్లు పెట్టి ట్యాక్స్ వసూలు చేసి రోడ్లు బాగు చేయాలని ఒక ఆలోచన చేస్తున్నారు. అది మంచి ఆలోచన అంటారా? మంచిదే, అది చేయవచ్చు. స్టేట్ రోడ్ల మీద కూడా టోల్ గేట్లు పెట్టి ట్యాక్స్ వసూలు చేయాలని ఆలోచన చేస్తున్నారు. ఈ ఆలోచన మంచిదే అంటావా? రోడ్డు బడ్జెట్లో ఉంది. సహజంగా బడ్జెట్ పూడ్చుకోవటానికి ఇలాంటివి చేసుకోవటంలో ధర్మమే నాకు తెలిసి. అయితే డెవలపింగ్ కావాలి. డెవలపింగ్ చేసినప్పుడు రవాణా వ్యవస్థ అనేది సేఫ్గా ఉండాలి. కానీ అసలు గుంతలో రోడ్లు అసలు నడవటానికి వీలు లేకుండా అంత ఇబ్బందికరం అయిపోయింది. పల్లెటూరు వాతావరణం అయితే మరీ దరిద్రంగా ఉంది. ఈ లోతు గోతులు పడిపోయి. ఇప్పుడు ఉదాహరణ ఎగ్జాంపుల్ బెన్ సర్కిల్ ఉంది సార్. బెన్ సర్కిల్ దగ్గర ఆల్మోస్ట్ ఇప్పటికే ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఫ్లైఓవర్ కట్టినా కూడా 2 ఫ్లైఓవర్లు కట్టినా కూడా ఉపయోగం లేకుండా ఉంది. మహా అయితే 3 సిగ్నల్ దాటేంతవరకు ఫ్లైఓవర్ కట్టారు. ఇప్పుడు ఇక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నుంచి వారి దగ్గరికి వెళ్ళే లోపు స్క్రూ బ్రిడ్జ్ వెళ్ళేంత వరకు కూడా బ్రిడ్జ్ కనెక్ట్ అయ్యిద్ది. యాజ్ డీస్ అటు నుంచి కూడా ఇటువైపు డ్రాప్ అవ్వడానికి ఇక్కడ కనెక్ట్ అయ్యిద్ది. ఈ మధ్యలో 3 సిగ్నల్స్ ఉన్నాయి. రమేష్ హాస్పిటల్ సిగ్నల్ ఒకటి, బెన్ సర్కిల్ ఒకటి, నిర్మలా గార్డెన్ రోడ్ ఒకటి. ఈ 3 సిగ్నల్స్ దాటడానికే అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు ఇట్లాంటి టోల్ గేట్లు అన్నీ పెట్టామనుకోండి, ఇంకా హ్యూజ్ ట్రాఫిక్ అవుతుందిగా. ట్రాఫిక్ సెన్స్లో పెట్టుకొని ఇట్లాంటి టోల్ గేట్లు అనేవి అట్లని ప్రపోజల్ చేసుకోవాలి. ఇలా టోల్ గేట్లు పెడితే వచ్చిన డబ్బులతో రోడ్లు బాగు చేయొచ్చు, కొత్త రోడ్లు వేయచ్చు, ఎప్పటికప్పుడే నీట్గా ఉంటాయి రోడ్లు అని ఆలోచన, అది కూడా ఒక ఆలోచన ఉందిగా. ఓకే, టోల్ గేట్ల మీద ఎంత వస్తుంది ఎంత వస్తుంది ప్రాఫిట్, లేకపోతే ప్రాఫిట్ కానీ లేకపోతే ఇన్కమ్ ఎంత వస్తుంది? టోల్ గేట్ల మీద ఒక రోడ్డు వేయాలంటే ఎంత కాస్ట్ పడుద్ది? ఈ టోల్ గేట్ల మీద సంపాదిస్తే రోడ్లు వేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఒక రోడ్డు వేయాలంటే ఎంత కాస్ట్ పడుతుంది? టోల్ గేట్ల మీద ఎంత వస్తుంది? ట్రాఫిక్ జామ్ అయితే ఎంత ఇబ్బంది పడతారు? ఇవన్నీ క్యాలిక్యులేషన్ వేసుకుని దాని మీద వచ్చే సంపాదనని రోడ్డు మీద పెడతానికి ఆలోచన చేయాలి. అంతే కదా. ఎక్కడైతే ఎక్కువ ప్రాఫిట్, ఎక్కడైతే ఎక్కువ అమౌంట్ అని ఇన్కమ్ అనేది అది వస్తుందో దాన్ని బట్టి చేసుకోవాలి. అందుకని చిన్న టోల్ గేట్లు పెట్టి సిటీ సరౌండింగ్స్లోనో, అవుట్స్కట్స్లోనో, ఇన్నర్ రింగ్ రోడ్లోనో అట్లాంటి సరౌండింగ్స్లో పెట్టామనుకోండి, ఇప్పటికే ట్రాఫిక్ జామ్ అవుతుంది. మీరు గమనించండి, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ ఒక్క సిగ్నల్ పెడితే ఎంత టైం పడుతుందో. ఇప్పుడు మళ్ళీ అక్కడ నా టోల్ గేట్ పెడితే ఇప్పుడున్న ఫ్లైఓవర్లే పనికి ఉపయోగం లేకుండా ఉన్నాయి. అసలు ఫస్ట్ కట్టేటప్పుడే పికప్ చేసుకుని డ్రాపింగ్ దగ్గర ఉన్నదే తప్పు. అదేదో దింపినప్పుడు రావణపడి దగ్గర దింపేసి ఉంటే డైరెక్ట్గా అక్కడ సరిపోయేది. ఇప్పుడు డ్రాపింగ్ కూడా రెండోది కూడా అక్కడ అలాగే కట్టారు. అన్ని 2 ఫ్లైఓవర్ కూడా ఉపయోగం లేకుండా ఉన్నాయిగా. ఇప్పుడు ఇన్ని సిగ్నల్ దాటినాడు, 3 సిగ్నల్ దాటలేడండి. గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నుంచి బెన్ సర్కిల్ దగ్గరికి వెళ్ళాడండి. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇరిక్కిపోతున్నాడుగా. అదే 15-20 నిమిషాలు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అవుతుందిగా. అప్పుడు ఉపయోగం ఉంది. అప్పుడు మీరు అక్కడ టోల్ గేట్ పెట్టి ఉపయోగం ఉంది. ఇంకా ట్రాఫిక్ జామ్ ఇంకా ఎక్కువ అవుతుందిగా. వారి దగ్గర ట్రాఫిక్ జామ్ అయితే పెట్టాల్సి వస్తే అక్కడ పెట్టాల్సి వస్తుంది, లేదా బెన్ సర్కిల్ స్క్రూ బ్రిడ్జ్ దగ్గర పెట్టాల్సి వస్తుంది, టోల్ గేట్ పెట్టాల్సి వస్తాయి. మీరు చెప్పింది టోల్ గేట్లు అవే కదా. హైవేలో ఆల్రెడీ అది వేరే, మీరు స్టేట్ టోల్ గేట్లు అంటే అవే కదా. సిటీలో కాకపోయినా కూడా వేరే రహదారుల్లో ఎక్కడైతే రద్దీగా ఉంటుందో రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో టోల్ గేట్లు పెడితే ఇన్కమ్ వచ్చిందని చెప్తున్నారు. ఎంత ఇన్కమ్ వస్తుంది సార్? రోడ్లు వేసి అంత ఇన్కమ్ వస్తుందా? కానీ రోడ్లు విధంగా కాదు, డ్రైనేజ్ లెవెల్ బాగు చేయడానికి వస్తాయా? ముందు డ్రైనేజ్ లెవెల్ బాగు చేయించి అప్పుడు రోడ్లకు వెళ్ళమని చెప్పండి. ముందు డ్రైనేజ్ లెవెల్ ఎలా ఉంది? వర్షం పడితే ఎలా వస్తాయి? పెనమలేని పాలిక్లినిక్ రోడ్డు ఉంది, అది వర్షం పడితే ఎలా ఉంటుంది చూసారా? పడమర సెంటర్ ఉంది, ఎలా వర్షం పడితే ఎలా ఉంటుంది? 1 టౌన్ ఉంది, ఎలా ఉంటుంది? సింగనగర్ ఉంది, ఎలా ఉంటుంది? ఇవన్నీ ఉన్నాయి కదా. ముందు డ్రైనేజ్ సంబంధించిన అన్నీ కూడా మీరు చేసుకుంటూ వెళ్తే తర్వాత రోడ్డు సంగతి ఆలోచించు.
రోడ్డు వేసినా డ్రైనేజ్లో పోయింది అనుకోండి, ఉపయోగం ఉందా? ముందు డ్రైనేజ్ లెవెల్ బాగు చేయించాలి, దాని తర్వాత రోడ్లకు రావాలి. ఇన్కమ్ వచ్చే ఆలోచన, సంపద సృష్టించే ఆలోచన అంటూ కూడా సపోర్ట్ చేసేవాళ్ళు చెప్తున్నారు. సార్ సంపద వస్తుంది సార్, సంపద వస్తుంది అనేది వెంటనే కళ్ళు మూసి తెరిచేలోపు వచ్చేది రాదు కదా. అదేంటి కొంచెం లాంగ్ ప్రాసెసింగ్ అది. వెంటనే 10 కోట్లు కావాలి, 20 కోట్లు, 100 కోట్లు రావాలి అంటే వచ్చేస్తుందా? రాదుగా. ఇప్పుడు మన శాలరీ ఉంది, మన శాలరీ నుంచి ఇన్కమ్ బ్యాక్గ్రౌండ్ వేసుకోవాలనుకోండి, అన్ని ఖర్చులన్నీ పోగొక తర్వాత మిగిలితే వేసుకోవాలి కదా. అలాగే రాష్ట్రంలో ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉందో ఏంటో, ఎంత సంపాదిస్తుందో, ఎంత వెనక వేసుకోవాలో ఏంటనేది చూసుకున్నప్పుడు కదా ప్రాఫిట్ అనేది. అంతే కదా, ఎన్ని ఖర్చులు ఉన్నాయని అన్నీ చూసుకున్న తర్వాత కదా అనలైజ్ చేసుకోవాలి. జనాల మీద భారం అయ్యే అవకాశం అంటారా? కంపల్సరీ ఉంటుంది. ఏ ప్రభుత్వం వచ్చినా జనాల భారం ఉంటుంది. ఎలా లేకుండా ఉంటుంది? అన్నీ పెరిగినప్పుడు ఇవి కూడా పెరుగుతాయి. ఇప్పుడు స్టేట్ ఎకానమీ అనేది అన్నిటి మీద ఆధారపడి ఉంటుంది కదా. అంతేగాని ఎవరు వస్తే తగ్గుద్ది, ఎవరు లేకపోతే తగ్గదు అనేది ట్రాష్. అసలు మేమైతే నమ్మం అది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాడు కానీ ఎవడైనా సరే కష్టపడాల్సిందే, సమస్య లేదు అందులో, కష్టపడాల్సిందేగా. ఇప్పుడున్న కాస్ట్ ఆఫ్ లివింగ్ని బట్టి ఇప్పుడు ఎవరో వస్తారు, ఎవరో ఏదో చేస్తారు, ఎవరో వెళ్ళిపోయారు, ఏమీ చేయలేదు అనేది ఏం కాదు. పని చేస్తూనే ఉండాలి, కష్టపడుతూనే ఉండాలి. కాస్ట్ ఆఫ్ లివింగ్ని బట్టి పెరుగుతూనే ఉంటుంది, అదే తరగదు. ఒక దాంట్లో పెరిగినా, ఒక దాంట్లో తగ్గినా, ఇంకో దాంట్లో పెరుగుద్ది, డ్యామ్ షూర్ అది. అయితే స్టేట్ రోడ్ల మీద టోల్ గేట్లు పెట్టొద్దు అంటారు మీరు? అనవసరం అంటారా? అనవసరం అంటే ఇప్పుడు అంత నెసరీ ఏం కాదు. దాని బదులు ఇంకొంచెం బెటర్గా ఆలోచన చేయొచ్చు కదా. టోల్ గేట్ మీద ఎంత వస్తుంది సార్? ఎంత వస్తుంది? ఇన్కమ్ ఎంత వస్తుంది? సిటీ సరౌండింగ్స్లో ఇప్పుడు గొల్లపూడి ఉంది, ఒకవేళ పెట్టాల్సి వస్తే అక్కడ పెట్టచ్చుగా. గొల్లపూడి 1 సెంటర్లో పెట్టచ్చుగా, లేకపోతే యువతలు పెట్టచ్చుగా, వై జంక్షన్లో పెట్టచ్చుగా. అట్లా మీరు చెప్పేది అట్లాంటి పాయింట్లే కదా. అట్లాంటి పాయింట్లు ఇప్పటికి చూడండి ఒకసారి వెళ్ళి. బెంజ్ సర్కిల్ ఉంది, బెంజ్ సర్కిల్ మెయిన్ పాయింట్ అదే, బెంజ్ సర్కిలే. పెట్టాల్సి వస్తే ఆ రూట్లోనే పెట్టాలి. రావణపేట దగ్గర నుంచి స్క్రూ బ్రిడ్జ్ వారి దగ్గర పెట్టాల్సి వస్తుంది. అక్కడ ట్రాఫిక్ ఎంత అవుతుందో ఏంటో ఇప్పుడు పెడతానంటున్నారు కదా. ఒక్కసారి అక్కడికి వెళ్ళి అనాలిసిస్ చేస్తే ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుంది, టోల్ గేట్ పెడితే ఎట్లాంటి పరిస్థితుల్లో ఉంటుంది అనేది ఆలోచించమనండి. ఇప్పుడు ఒకవేళ సిగ్నల్ వేస్తేనే ఒక సిగ్నల్ నుంచి ఇంకో సిగ్నల్ రావడానికి 240 సెకండ్లు పడుతుంది. 240 సెకండ్లు అంటే ఎన్ని వెహికల్స్ ఆగిపోతాయి? చివరినోడికి ఎంతసేపు అయింది? ఆ చివరినోడు వచ్చేసరికి ఆడికి ఎంతసేపు అయింది? ఇంకో 240 పడుతుంది. అంటే 4 నిమిషాలు, మళ్ళీ 4 నిమిషాలు, 8 నిమిషాలు, మళ్ళీ ఇంకో 4 నిమిషాలు, 12, ఒక పావు గంట సేపు హైవేలో అలా ఉండిపోతే ఏ ట్రాఫిక్ అతనైనా ఎలా ఉంటాడు? అది అంత ట్రాఫిక్ జామ్ ఇబ్బంది పడుతుంటే ఇట్లాంటి వాటిలో టోల్ గేట్లు ఎంత వస్తుంది దాన్ని బట్టి చూసుకొని పెట్టుకోవాలి. నా ఒపీనియన్ అయితే అది సార్. ఇట్లా కాకుండా స్టేట్ రోడ్ల మీద కూడా టోల్ గేట్లు పెట్టాలని గవర్నమెంట్ ఆలోచన చేస్తుంది. మన గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ ఏం చెప్పినంటే అది సెంట్రల్ సంబంధించింది. మరి ఈయన తీసుకున్నాడని చెప్పినంటే ఆయన దగ్గర ఆర్డర్ తీసుకోబట్టే ఈయన చేసుకుంటూ ఉంటాడు. హైవేల మీద కాకుండా, అంటే పెద్ద పెద్ద రోడ్ల మీద కాకుండా స్టేట్ రోడ్ల మీద టోల్ గేట్ పెట్టి డబ్బులు వసూలు చేసి రోడ్లు బాగు చేస్తామని గవర్నమెంట్ ఆలోచన. టోల్ గేట్లు పెట్టొచ్చు అంటారా? ఉపయోగమేనా? ఇప్పుడు మనకు సంపాదన కావాలా రాజధాని కట్టడానికి? ఏంటి మరి సంపాదన కావాలని చెప్పినంటే ప్రజల దగ్గర వసూలు చేయాలిగా. రాజధాని కట్టడానికి ధర్మమే. ఓకే, అది చేయడం ధర్మమే. ఇట్లా టోల్ గేట్ల ద్వారా డబ్బులు కలెక్ట్ చేసి రోడ్లే బాగు చేస్తామని గవర్నమెంట్ ఆలోచన. ఇది కూడా మంచి పద్ధతి అంటావా? మంచి పద్ధతే, కానీ వాళ్ళు జేబులు వేసుకోకుండా ఖర్చు పెడితే బాగానే ఉంటుంది. రాజధాని తొందరగా తయారైపోద్ది. అర్థం కదా, మంచిదే. రోడ్లు కూడా బాగుపడతాయి అంటావా? సామాన్య ప్రజల మీద భారం పడకుండా ఆ కోటీశ్వరుల మీద వేసి ఇది ఆ వేసేది ఏదో పన్ను కోటీశ్వరుల మీద వేసి రాజధాని కడితే బాగానే ఉంటుంది. సామాన్య ప్రజలు బలి అవుతున్నారు దీనికి, ఆ రాజధాని మూలాన. అంతే కదా. నేను చెప్పుకున్నాను, స్టేట్ రోడ్లలో అంటే సామాన్య ప్రజానీకమే ఎక్కువగా తిరుగుతూ ఉంటారు స్టేట్ రోడ్ల మీద. మరి సామాన్య ప్రజానీకం మీదే భారం పడుతుందంటావా? సామాన్య ప్రజలు అంటే నడిచెళ్ళే వాళ్ళగా సామాన్య ప్రజలు అంటే అంతేనా? సామాన్య ప్రజలు అంటే ఎవరో నడిచెళ్ళే వాళ్ళు. మరి వాళ్ళు రహదారి లేకుండా ఎట్లా వెళ్తారు? ముళ్ళలో వెళ్తారా? ముళ్ళలో వెళ్ళలేరు కదా, ఎవరూ వెళ్ళలేరు. ఏంటి ఈ మీద భారం పడుతుంది అనే ఏమన్నా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందా? ఎవరి మీద? సామాన్య ప్రజల మీద భారం పడుతుంది కాబట్టి వాళ్ళు కూడా వ్యతిరేకించవచ్చు రేపు పొద్దున్న, తప్పలేదు. ఎందుకంటే మనిషికి రాజ్యాంగం కల్పించిన హక్కు అది. అందరూ కూడా స్వతంత్రంగా ఉండాలనే కోరిక.
ఎవరి వాళ్ళకి కోరికే. ఆ కోరికను మనం నాయకులు వమ్ము చేస్తే అది దేశం కూడా గర్వించదు, ప్రజలు కూడా గర్వించరు. ఇలా టోల్ గేట్లు పెట్టి ట్యాక్స్ వసూలు చేస్తే రేట్లు పెరిగే అవకాశం ఉందా? ఇప్పుడు అది రేట్లు పెరగడం అని చెప్పినంటే ఆ వ్యవసాయ దాన్ని బట్టి ఉంది. వ్యవసాయం బాగా పండితే రేట్లు తగ్గుతాయి, వ్యవసాయం పండలేదనుకో రేట్లు పెరుగుతాయి. మరి అటువంటిప్పుడు రేట్లు పెరగకుండా ఉండలేరు కదా. సామాన్య జనం కూడా రేట్లు పెరిగినా సరే తినాలి వాళ్ళకి. ఇప్పటికే ట్యాక్స్లు ఎక్కువైపోయినాయి, పన్నులు ఎక్కువైపోయినాయి అంటూ కొంతమంది విమర్శిస్తున్నారు. ఇప్పుడు ఈ రోడ్డు ట్యాక్స్ కూడా తోడైతే జనం వ్యతిరేకత వచ్చిద్దా? ఏం వస్తే రావచ్చు, అది చెప్పలేం కదా. ప్రజలు కదా, ఎవరైతే ఆ ప్రజలు ఎవరైతే ఆ టోల్ గేట్ కడుతున్నారో వాళ్ళకి కష్టమైతే వాళ్ళు రివర్స్ అవ్వచ్చు. పరిపాలన మీద వాళ్ళకు కూడా అసహ్యం పుట్టింది. ఇది కూడా ఒక సంపద సృష్టి అనుకోవచ్చా? రాజధానికి ఇది ఒక సంపద. రాజధాని కట్టడానికి సంపద సృష్టించడం అనుకోవచ్చు, కానీ కడతారా లేదనేది ప్రశ్నార్థకం. అయిపోయింది. కొత్తగా టోల్ గేట్లు పెడతామంటున్నారు, ఇట్లా ట్యాక్స్ కూడా పడే అవకాశం ఉందంటారు కదా. అలాంటప్పుడు కొత్త టోల్ గేట్లు పెట్టకూడదు. దానివల్ల ఉపయోగం ఏం లేదు. ప్రభుత్వానికి పద్ధతి ప్రకారం రావాల్సిన ఆదాయం కాకుండా ఇది ప్రజలు దోచుకునే ఆదాయంలా కనిపిస్తుంది. అది ఇలా టోల్ గేట్లు కొత్తగా పెడితే ఆదాయం వచ్చింది, రోడ్లు బాగుపడతాయి, కొత్త రోడ్లు వేయొచ్చు అని అది కూడా ఒక ఆలోచన కదా. ప్రభుత్వం ప్రజల దగ్గర కావాల్సిన ట్యాక్సులు వసూలు చేస్తుంది. ఆ ట్యాక్సులు సద్వినియోగం చేస్తే ఈ దేశం సువర్ణభూమి అవుద్ది. ఈ రాజకీయ నాయకులు వాళ్ళ ఆమ్యామ్యం కింద వెళ్ళిపోతున్నాయి వచ్చిన ట్యాక్సుల్లో సగం. ఎప్పుడైతే రాజకీయ నాయకులు స్వచ్ఛందంగా లాల్ బహదూర్ శాస్త్రి, అటల్ బిహారీ వాజ్పేయి లాంటి పద్ధతులకు వస్తారో ఈ దేశం బాగుపడుద్ది. అంతకన్నా హైవేలు కాకుండా స్టేట్ రోడ్ల మీద కూడా టోల్ గేట్లు పెట్టాలని ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. పెడితే మంచిదే అంటారా, లేదు వద్దంటారా? అంటే అభివృద్ధి అవుద్ది కదా, ఇంకా డెవలప్మెంట్ అవుద్ది కదా. ఆ డబ్బులు వచ్చే దాని మీద ఇంకా డెవలప్మెంట్ చేస్తారు. ఇప్పటికీ ట్యాక్స్లు ఎక్కువైపోయినాయి, మళ్ళీ ఇంకో కొత్త ట్యాక్స్ అని జనాలు వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కదా. దానికి తగ్గట్టే పెడితేనే మంచిది, అంతేగాని ఎక్కువగా కాకుండా దానికి తగ్గట్టుగా దానికి సవరించి దానికి ఎంత పెట్టాలనేది పెడితే మంచిది. తక్కువ రేట్లు పెట్టాలంటారు, పెడితే మంచిది. ఏంటి ఉపయోగం అనుకుంటున్నారు మీరు ఇట్లా టోల్ గేట్లు పెడతాం? టోల్ గేట్లు పెట్టడం వల్ల అభివృద్ధి అవుద్ది, రోడ్లు విస్తరణ అవుతాయి, జనం తప్పుకోవడానికి అన్నిటికీ బాగుంటుందండి. ఇది ఒక ఆదాయ సృష్టి అనుకోవచ్చా, ఆదాయ సంపద అనుకోవచ్చా? ఆదాయ సంపద కాదు, జనానికి అభివృద్ధి గురించి అంటే కానీ వాళ్ళు అభివృద్ధి అవుతుంది అనుకుంటున్నారు. అభివృద్ధి అనుకుంటున్నాను. అదే ప్రభుత్వం కూడా ఇదే చెప్తుంది, ఇలా ట్యాక్సుల ద్వారా డబ్బులు వసూలు చేసి రోడ్లు బాగు చేస్తాం, కొత్త రోడ్లు వేస్తాం అని ఒక ఆలోచన. నిజంగా జరుగుద్ది అనుకుంటున్నారా? జరుగుద్దనే మనం అనుకుంటాం, నమ్ముతున్నాం. అంతేగాని తర్వాత వాళ్ళు ఏం చేస్తారని మనం నమ్మకం లేదు. ఇతర రాజకీయ పార్టీ వాళ్ళు విమర్శిస్తారు కదా, ఇప్పటి వరకు మేము తీసుకురాలేదు, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇట్లా పన్నులు వేస్తున్నారు అని విమర్శిస్తారుగా. విమర్శించేదానికి అది మామూలు సాధ్యమే. అది ఒకరు చేస్తే ఒకరు విమర్శించడం అది సాధ్యం. అది అంత మామూలు. అంతేగాని దాన్ని విమర్శిస్తారంటే ఒకరు చేసిన దాన్ని ఒకరు విమర్శిస్తూనే ఉంటారు. అది అంత సాధ్యమే. అది ఫస్ట్ నుంచి ఉన్నది. అది అంటే సామాన్య ప్రజానికం ఇట్లా ట్యాక్సులు పెడతాం వల్ల రేట్లు పెరిగిపోయి అనే ఒక ఆలోచన వచ్చే అవకాశం ఉంది కదా. ఉన్నదాన్ని బట్టే అభివృద్ధి రేట్లు పెరుగుతూ ఉంటాయి. పక్కనే ఒకటి పెరిగితే ఇంకోటి పెరుగుతూ ఉంటుంది. దాన్ని బట్టి అభివృద్ధి వల్లే రేట్లు పెరుగుతూ ఉంటాయి. మరి ఇంకెక్కడ వచ్చిన ఆదాయం లేదు మనకు. గవర్నమెంట్ వచ్చిన ఆదాయం, బయటకు వచ్చిన ఆదాయం, గవర్నమెంట్కి వచ్చిన ఆదాయం పెద్ద తక్కువ. ఇప్పుడు మనకేమో ఫ్యాక్టరీలు లేవు, ఏమీ లేవు. దానివల్ల ఆదాయం లేదు. ఆదాయం దాన్ని బట్టి దీన్ని పెంచడం జరుగుతూ ఉంది. చంద్రబాబు గారు చేసింది అయితే మంచి ఆలోచనే, మంచి ఆలోచన అని మేము అనుకుంటున్నాం. సాధ్యంగా రోడ్లు బాగుపడతాయి, డెవలప్ అవుతాయి, పెద్ద రోడ్లు పడతాయి అనుకుంటున్నారు మీరు? అవునండి, అలాగే అనుకుంటున్నాం. ప్రస్తుతం రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? రోడ్లు ప్రస్తుతానికి మామూలుగా లేవు, బస్సు బాగలేవు, ప్రస్తుతానికి బాగలేవు. మరి మొన్న కదా ఎక్కింది, గవర్నమెంట్ ఎక్కింది. ఇక్కడి నుంచి బాగు చేస్తారని మాకు ఆశ. ప్రభుత్వం స్టేట్ రోడ్ల మీద టోల్ గేట్లు పెట్టి ట్యాక్స్ వసూలు చేసి రోడ్లు బాగు చేయాలని ఒక ఆలోచన చేస్తున్నారు. అది మంచి ఆలోచన అంటారా? మంచిదే, అది చేయొచ్చు. ఎందుకంటే లారీలు ఇవన్నీ అవుట్కట్స్లో తిప్పి మరి ట్యాక్స్లు వసూలు చేసి రోడ్లు బాగు చేస్తేనేగా గవర్నమెంట్కి ఆదాయం వచ్చేది, ప్రజలు బాగా చక్కగా రోడ్లలో వెళ్ళేది. మంచిదే అలా చేయిస్తే. అంటే ఇలా ట్యాక్స్ వసూలు చేసి రోడ్లు బాగు చేస్తాం, రోడ్లు వెడల్పు చేయటం కానీ లేకపోతే ఎప్పటికప్పుడు రిపేర్లు చేయటం కానీ అలా జరుగుద్ది అనుకుంటున్నారు మీరు? అవును, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయితే ఎక్కడైనా రోడ్లు బాగుపడతాయి, లైట్లు ఉంటాయి. డెవలప్మెంట్ ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలన్నా చెందాలన్నా కానీ మరి రోడ్లు బాగుంటేనే ఎవరన్నా
పరిశ్రమలు పెట్టాలన్నా పెట్టుబడులు పెట్టాలన్నా రోడ్లు ఉంటేనే ఫెసిలిటీ ఉంటేనే వచ్చేది కంపెనీలు అయినా మనకి. మరి అవి బాగున్నప్పుడు ఎలా వస్తాయి? ఇలా కొత్తగా టోల్ గేట్లు పెట్టి ట్యాక్స్ వసూలు చేస్తే వస్తువుల రేట్లు కానీ ఇతర రేట్లు కానీ పెరిగే అవకాశం ఉండేది కదా. కొత్తగా టోల్ గేట్లు పెట్టి ఇతర టోల్ గేట్లు కానీ వస్తువులకి సంబంధం ఏముంది రేట్లు పెరగడానికి? అది జిఎస్టీలో ఆల్రెడీ మోడీ పెట్టాల్సినన్నిటికీ పెట్టాడు కదా. కొన్నిటికి మొన్న బడ్జెట్లో కొన్నిటికి మినహాయించారు. కొన్ని క్యాన్సర్ మందులు కానీ కొన్ని ఇప్పుడు వెండి బంగారాలు ఇటువంటి వాటికన్నిటికి కొంచెం జిఎస్టీలు తగ్గించేశారు కదా. అలా మంచిదే. ఏదైనా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇప్పుడు ఈ పథకాలు ఇచ్చాడు ఇవ్వలేదని కాదు, ముందు గవర్నమెంట్ బాగుంటుంది, సామాన్య ప్రజలు ఎవరు బతుకులు వాళ్ళు బతుకుతారు, వ్యాపారాలు అవన్నీ కూడా బాగుంటాయి, కొంచెం రాజకీయాలు కూడా ఇక చక్కగా ఉంటాయి. అది ఇప్పటికే చంద్రబాబు గారు పథకాలు ఇవ్వట్లేదని విమర్శిస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ట్యాక్సులు పెడితే కనుక మరింత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండేది కదా. వ్యతిరేకత ఏం రాదండి. ట్యాక్సులు ఎవరి దగ్గర వసూలు చేస్తాడు? భారీ వాహనాలు ఎవరైతే లారీ యజమానులు ఉంటారో లేకపోతే అటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర వసూలు చేసి వాళ్ళ వెహికల్స్ తిరుగుతాయి కాబట్టి వాళ్ళ దగ్గర వసూలు చేసి చేస్తారు. సామాన్య ప్రజల దగ్గర ఇప్పుడు మేము ఆటోలో వాళ్ళు ఉన్నాం లేకపోతే బైకులో వాళ్ళు ఉన్నారు, వీళ్ళ దగ్గర ట్యాక్సులు ఏం వసూలు చేస్తారు? ఇప్పుడు మా ఆటోలకి ట్యాక్సులు లేవుగా, ఆల్రెడీ తీసేసరిగా. అది అంటే ఈ ట్యాక్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకే లేకపోతే భారీ వాహనాలకే పడిద్ది, అంతేగాని సామాన్యులకి పెద్ద భారం ఏం కాదంటారు. సామాన్యులకి ఎందుకు పడుతుంది? సామాన్యులు లారీ వేసుకొని వెళ్ళి లోడ్ వేసుకొని వెళ్ళి అదేం కట్టడు కదండి. ఇప్పుడు అది ఓకే. ఇట్లా ఇతర పార్టీ వాళ్ళు విమర్శలు చేస్తారు కదా, మేము ఉన్నప్పుడు ఎలా చేయలేదు, ఈయన వచ్చినాక కొత్త ట్యాక్స్ వేశారని. ఇక ఆ పార్టీలో విమర్శలు చేయడానికి ఏముందిలేండి. వాళ్ళు విమర్శలు చేసేవాళ్ళు అయితే ప్రజలు అట్లా ఎందుకు పంపించేవాళ్ళు వాళ్ళని? వాళ్ళు చేయకపోబట్టే కదా, వాళ్ళు చేసే రాజకీయం బాగోలేదనే కదా పక్కన పెట్టింది ప్రజలందరూ, వద్దనుకోనే కదా. ఇలా ట్యాక్స్ తెలుసుకోవాలి. ఇలా ట్యాక్స్ వసూలు చేస్తే చివరాఖరికి మా మీదే పడుతుంది ఈ భారం అంతా కూడా అని ప్రజలు ఆలోచన చేసే అవకాశం ఉంది కదా. ఇంతకు ముందు మరి జగన్ గారు గవర్నమెంట్లో ట్యాక్స్ ఈ పథకాలు ఇచ్చినప్పుడు అన్నిటికీ రేట్లు ఉన్నప్పుడు పెరిగినప్పుడు చేసినప్పుడు అవన్నీ ట్యాక్సులు జనాల మీద అప్పుడు పడలేదా? 85 రూపాయలు సన్ఫ్లవర్ నూనె ప్యాకెట్ 180 రూపాయలు పడినప్పుడు ఏమైంది? 200 రూపాయలు కందిపప్పు అమ్మినప్పుడు ఏమైంది? అన్నిటికీ పెరిగినాయి కదా. అప్పుడు ఎవరు పట్టించుకున్నారు? అప్పుడు ఎవరు మాట్లాడలేదు. ఒక డ్రైవర్గా ఇలా టోల్ గేట్లు పెట్టి ట్యాక్స్ వసూలు చేయడం విషయం మీద మీరు ఏమైనా సలహా ఇస్తారా? సలహా ఏం కాదండి. వాళ్ళు గవర్నమెంట్ ఏది మంచి నిర్ణయమో ఆలోచించి తీసుకుంటారు కాబట్టి వాళ్ళు ఏది చేసినా మంచిగా చేస్తారు కదా. గవర్నమెంట్ అది చేయడం మంచిది. వాళ్ళకి గవర్నమెంట్కి ఏది మంచి రూట్ అనుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన చేస్తున్నారు. ఏది మంచి రూట్ అనుకుంటే అట్లాగా. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన రాజకీయాల్లోకి ఆయన వచ్చే సొంత డబ్బులు ఖర్చు పెట్టాడు కదా, సొంత డబ్బులు ఇచ్చాడు కదా. ఓడిపోయినా కానీ నిరుత్సాహపడకుండా చక్కగా మళ్ళీ ప్రజా దాంట్లో పోరాడి గెలిచి 21 సీట్లు తెచ్చుకున్నాడుగా. ప్రజల మన్ననలు పొందాడు కదా. ప్రజల మన్ననలకు తగ్గట్టు ఆయన పరిపాలన చేస్తాడు. ఆ టైం ఇవ్వాలిగా. ఎన్ని రోజులైంది గవర్నమెంట్ వచ్చి? వాళ్ళు బడ్జెట్ పైన లెక్కలు అవన్నీ చూసుకొని సరిదిద్దుకొని చేయాలి కదా. అది అయితే చివరగా మీరు భారీ వాహనాలకి పెద్ద వాహనాలకే టోల్ గేట్ పెట్టాలంటారు. అంతేనండి. ఓకే. ఇట్లా టోల్ గేట్లు పెట్టి ట్యాక్స్ వసూలు చేసి కొత్తగా రోడ్లు నిర్మించడం కానీ రోడ్లు బాగు చేయడం కానీ రోడ్లు వెడల్పు చేయడం కానీ అది చేస్తామంటారు. అవుటర్ రింగ్ పడిందని అంటున్నారు. ఓకే, దానివల్ల చాలా సేఫ్ ఉంటుంది. స్టేట్కి ఎంత డెవలపింగ్ అనేది చుట్టూ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు సిటీ ఎంటర్ అవ్వరు సహజంగా. అవుటర్ రింగ్ అని అన్నారు. నందిగామ నుంచి అట్లా మైలవరం అట్లా మీదుగా పడి అట్లా తేలపురంలో అంబాపురం టచ్ చేసుకుని అట్లా కృష్ణా బ్యారేజీ మీదుగా అవుటర్ రింగ్ వస్తుందని అంటున్నారు. దానివల్ల ఫ్లోటింగ్ అనేది తగ్గుతుంది, చక్కగా రవాణా వ్యవస్థ కూడా సేఫ్గా నడుస్తుందని నేను భావించుకుంటున్నాను. కొత్తగా ఇలా ట్యాక్స్ వసూలు చేస్తే జనాల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కదా, కొత్త ట్యాక్స్లు పడుతుంది మా మీద భారం అని. అది నిర్మాణం జరిగిన తర్వాత అది ఇప్పుడు కొంతమంది ఏమంటారు బాగా డెవలపింగ్ అయిందని అంటారు, కొంతమంది ఏమో ఇట్లా చేసే అందరికీ ఉపకారి ఎవడు అపకారి ఎవరు. అది కొంత నిర్మాణం అనేది జరిగితేనే డెవలపింగ్ అనేది ఉంటుంది. చంద్రబాబు గారి ఆలోచన మంచిదేనంటావా? మంచిదేనని నేను భావించుకుంటున్నాను. వాహనదారులు అంటే వాహనాలు నడిపే వాళ్ళ మీద భారం పడి వస్తువుల రేట్లు పెరిగి జనాల మీద ట్యాక్సులు పడేవని అంటారు. వస్తువులు అంటే దేని మీద పడుతుంది? రవాణా వాహనాల మీద ఎక్కువ ట్యాక్స్ పడితే వాళ్ళు రేట్లు పెంచే అవకాశం ఉండేది కదా. ఇప్పుడు సహజంగా ఇప్పుడు హైదరాబాద్ టోల్ గేట్లు ఉండే వాళ్ళ ప్రభుత్వం అట్లాగే కట్టించుకున్నాను కదా. సహజంగా
అటు బళ్ళు ఇటు వస్తున్నాయి, ఇటు బళ్ళు అటు వెళ్తున్నాయి. వాళ్ళు కట్టించుకున్నారు సేమ్ అదే విధంగా. ఈయన అక్కడే చేసేది కాదుగా. అది డెవలపింగ్ అయింది కాబట్టి ట్యాక్స్ కట్టించుకుంటున్నారు. మనకి ఏది లేదుగా డెవలపింగ్ అనేది. డెవలప్ అయిన తర్వాత సత్యంగా లుంగి వేసుకున్నది వేరు, ప్యాంట్ వేసుకున్నది వేరు. అవునా కదా? అది నేను అనేది. ఓకే, ఈ టోల్ గేట్ల వల్ల రోడ్లు డెవలప్ అవడం కానీ డెవలప్మెంట్ కానీ మామూలుగా జరిగిద్ది అనుకుంటున్నారు మీరు? డెవలపింగ్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఇదనే కాదు, ప్రతి ఒక్క దాంట్లో చదువు, ఎడ్యుకేటర్ పరంగా కానీ, జాబుల పరంగా కానీ, ఇండస్ట్రీ ఏరియా పరంగా కానీ కొన్ని కంపెనీలు వస్తే చెప్తున్నా, పిల్లలు చదువుకుని వాళ్ళ నిరుద్యోగుల్లాగా ఎళ్ళకాడుతున్నారు. మాకు ఏ చదువు లేదు కాబట్టి మేము వ్యాపారం అనేది చేసుకుంటున్నాం. రెండయ్యా అని అంటే చదువుకుని మేము ఈ పనులు ఎందుకు చేయాలని భావించుకుంటున్నారు వాళ్ళు. గతంలో ఏ ముఖ్యమంత్రి అయిన ట్యాక్స్ ఇప్పుడు చంద్రబాబు గారు వేస్తే విమర్శలు వస్తాయి. వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం.